సో అంటే మీ ఇంట్లో ఎట్లా అంటున్నారు, అంటే హ్యాపీగా ఉన్నారు అందరూ మీ ఇంట్లో కానీ దేవ వాళ్ళ ఇంట్లో కానీ? సో నెలకి ఎంత సంపాదిస్తున్నావు మరి? నెలకంటే ఏమన్నా వెడ్డింగ్ సీజన్ ఉంటేనే అప్పుడే వెడ్డింగ్ సీజన్ బట్టి. ఓకే, నువ్వు దేవా? అంతే, పర్టికులర్గా ఇంతనే ఉండదు. ఓకే రాజు? నేను కూడా అంతే, వర్క్ పోతా కదా, రోజు 500 చేసుకున్నా కూడా ఒక మంత్కి 15,000. ఓకే, అంటే ఎంత సంపాదిస్తున్నారు నెలకని? ఒక 10 దాకా. ఓకే, సో అంటే అసలైనది మిమ్మల్ని అడగాలి, అసలు యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి సో ప్రమోషన్ల ద్వారా సో పల్లెటూరు కుర్రాళ్ళు ద్వారా ఎంత సంపాదిస్తారు? ఏం లెక్కలేం వేసుకోవాలి. ప్రమోషన్లో మనకు మెయిన్ యూట్యూబ్ కాదు. యూట్యూబ్లో మేము ఎప్పుడు లాంగ్ వీడియోలు ఇంతవరకు ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. యూట్యూబ్లో ఇన్కమ్ రావాలంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేశాను కానీ లాంగ్ వీడియోలో వదిలేసి. సరే, ప్రమోషన్ల వల్ల ఎంత వస్తున్నాయి, ఎన్ని లక్షలు వస్తున్నాయి? ఎన్ని లక్షలు వస్తాయి బ్రో? లక్షలు ఇస్తారా మనకి? మనం ఉండేదానికి సిటీ సైడ్ ఉన్నామనుకో అమౌంట్ హెవీగా ఇస్తారు. ఇక్కడ జస్ట్ మనం 5,000 చెప్పినా అనుకో, ఇక్కడ ఇంకో పెద్ద జోక్ ఏమంటే ప్రమోషన్ అడుగుతారు చేసి, బ్రో ఇంత అవుద్దంటే డబ్బులు ఇవ్వాలా మీకు అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంది, మనం వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ చికెన్ ఫ్రైయో బిర్యానీ తినిపిస్తాం కదా, దానికోసం వీడియో చేస్తారు అనుకుంటారు. షాక్ అవుతుంటారు రివర్స్లో, అంటే మీకు దుడ్లు ఇవ్వాలా? 5,000 అంటే 5,000 ఏంటికి 5,000 అంటే మనం ఉండేది ఇక్కడ ఉన్నాము. ఇంకోటి ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, ప్రమోషన్ చేయించుకోరు. సోషల్ మీడియా ఇంకా అంటే ప్రమోషన్ విషయంలో అంత డెవలప్మెంట్ కాలేదు. ఎక్కడికో లాంగ్ ఉండేటివి వస్తాయి. వాళ్ళు ఏమంటారు, మా లొకేషన్కి వచ్చి చేస్తే మీరు అడిగిన అమౌంట్ ఇస్తాము అంటారు. కానీ మనము అంత లాంగ్ వెళ్ళలేము ఇంతమంది కలిసి, సగం ఖర్చులు అక్కడే వస్తాయి. కాబట్టి జస్ట్ వచ్చిన కాడ